ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని అభివృద్ధి పనులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, సర్పంచ్ జంగయ్య, ఎంపీపీ సుకన్య, వైస్ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యాచారం మండలం అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రతి కుటుంబానికి సాయం అందే విధంగా చేస్తానని పేర్కొన్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటికైనా మండలంలోని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు. జనవరి 10 తారీఖు లోపలనే వీలైతే 1-2 తారీఖు నాడే ఇంద్రవెల్లిలో మన ముఖ్యమంత్రి గారు 500కి గ్యాస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, అదేవిధంగా ప్రతి ఇంట్లో 200 యూనిట్లు అంటే దాదాపుగా మనకు ఇంటికి కరెంటు బిల్లు కట్టకుండా ఉండడానికి ఈ రెండు కూడా అనౌన్స్ చేయబోతున్నాం. అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని, పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని వెంటనే మొదలు పెట్టబోతున్నాం. ఇప్పటికే మేము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల దగ్గర ప్రభుత్వ పాలన తెస్తామన్నాం, ప్రజల పాలన తెస్తామన్నాం. ప్రజలే పాలించే వాళ్ళ ఉద్దేశం ఏముందో ఆ ఉద్దేశంతో ఒకవైపు ఉద్యోగస్తులు, ఒకవైపు మీరు ఎన్నుకోబడినటువంటి నాయకులు, మీరు గ్రామాల మీకు అమలు చేస్తామని చూపించడం. మేము వెంటనే అధికార యంత్రాంగాన్ని అంతా ఊరుకు పంపించినాము. వాళ్ళు కూడా ప్రతి ఊరిలో మనలో భాగమై బ్రహ్మాండంగా పనిచేసి ఎంఆర్ఓలు కానీ, ఎంపీఓలు కానీ, అధికార యంత్రాంగం